మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం. ఈ సోమవారం ఉత్తరాయణం తర్వాత పుష్యమాసం. చాలా చక్కటి సోమవారం. ఈరోజు చాలా శక్తివంతమైనది. చంద్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం, 8వ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళడం వల్ల శుభకరమైనది, అనుకూలమైనది, ఆనందకరమైన విషయాలు జరగడానికి, కొత్త విషయాల్లో విజయం జరుగుతుంది. ఉద్యోగరీతిగా చాలా అనుకూలమవుతుంది. బయట సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు మార్పు కనబడబోతుంది. ఇది ఆయన 9వ స్థానంలో చేరడం. ఈ 9వ స్థానంలో ఉన్న వ్యక్తికి, చంద్రుడికి నేరుగా తన తులారాశిలో తృతీయ స్థానంలో ఉన్న కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈయన చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల ఖచ్చితంగా కుటుంబంలో ఇబ్బందికరమైన వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం జరగబోతుంది. అనేక విషయాల్లో విడిపోయిన వాళ్ళు కూడా, అన్నదమ్ములు కూడా కలుసుకునేదానికి అవకాశాలు ఉంది. తల్లిదండ్రులతో విభేదించుకున్న వారు కూడా మార్పులు కనబడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇది ఈరోజు చంద్రుడు మార్పు వల్ల వచ్చే అధికారకమైన సౌకర్యమైన పరిష్కారం. అలాగే తులారాశి వారికి ఈరోజు రుద్రాభిషేకంలో పాల్గొనడం, శివుణ్ణి ముక్కడం, అలాగే చంద్రుడికి ప్రత్యేకమైన రోజు వల్ల శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉంది. 9వ రాశిలో ఆయన వెళ్ళడం వల్ల ఈ మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఉంది. ఈరోజు ప్రతి పనిలో యుక్తితో చేస్తూ మరియు ఇతరులు మర్యాదతో చూస్తారు. వ్యాపార భాగస్వామిలో విషయాల్లో అడ్డంకులు వచ్చినా అధిగమించడానికి అవకాశాలు ఉంది. ఈరోజు మీ ప్రయత్నాలు సానుకూలత ఫలితాలు అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ విలువను గుర్తిస్తారు మరియు గౌరవాన్ని ఇస్తారు. మీరు చాలా మానసిక ప్రశాంతత మరియు ఉపశమనం అనుభవిస్తారు. ప్రయాణాల్లో లాభదాయకమైనది, ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అందమైన ఆహ్లాదకరమైన నూతన గృహానికి నివాసం యొక్క యోగం కలుగుతుంది. అలాగే సంతోషం మరియు అసంతృప్తి సంపద లాభం కలుగుతుంది. స్నేహితులు మరియు బంధువుల నుండి గౌరవం మరియు గుర్తింపు పొందుతారు. స్పెక్యులేషన్ వర్తిస్తాయి. సంతానం వృద్ధి కూడా కలగబోతుంది. ఇది తులారాశి వారికి శుభగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు 9వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఆయన భాగ్యరాశి అంటారు. ధనానికి ప్రవాహం కలిగిన రోజు. బ్యాంకు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే పాత బకాయిలను కూడా తీర్చగలుగుతారు. పొదుపు చేసుకునేదానికి మంచి అవకాశం. ₹1 ఉన్న పొదుపు చేయడం అనేది ఎప్పటికైనా ఉపయోగకరమైనది తులారాశి వారికి. ఎందుకంటే ధనం ఆర్థికంగా ఎప్పుడు ఒక పక్క వాలుతూ, అంటే త్రాసు యొక్క ఫలితాలు ఈ పక్క వాలుతూ ఆ పక్క వాలుతూ ఉండడం వల్ల ధన విషయంలో లోపాలు కనబడబోతుంది. ధనం ఉన్నా ధనం లేకపోయినా ఒకేలాగా ఉండే ఈ తులారాశి వారికి పొదుపు చేసుకోవడం మంచి అలవాటుగా చేసుకోవాలి. అందువల్ల అత్యధికంగా డబ్బులు ఖర్చు చేయకుండా, ఎక్కువగా విందు వినోదాలతో ప్రయాణం చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు గోచార ఫలితము. మీరు లెక్కించబడిన పనుల్లో కష్టపడి విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు, కొత్త అనుభవాలు ఉంటాయి. శారీరక ఆరోగ్యం స్వల్ప ప్రభావం ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో ఇతరులతో పంచుకోవడం మానుకోకండి. ఊహించిన ఖర్చులు విలువలను తగ్గిస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మంచి అవగాహన ఉన్న రోజు.
అదృష్ట దిశ ఈశాన్యం, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ఉదరం. చిత్తా నక్షత్రం అనుభవం ఏర్పడుతుంది. స్వాతి నక్షత్రం ఆటంకాలు ఎదురవుతాయి. విశాఖ నక్షత్రం. తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు పెద్ద కార్యాచరణ కనిపించుతుంది. మీరు పరిస్థితిని నియంత్రణ కోల్పోతారు. ఈరోజు ప్రయోజనాలు చూడడానికి సహనం చాలా అవసరం. కలతలు చెందిన విషయాల్లో మెలకువ కనబడబోతుంది. ఉద్యోగం, వృత్తి. ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో సామర్థ్యంగా నివారించండి. అవకాశం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రేమ, అనురాగం. మీ వైఖరి కారణంగా మీరు భాగస్వామితో సంబంధం ఉంటారు. మీ భాగస్వామి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఎక్కువ సమయం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆభరణాలు కొనుక్కోవడంలో ఆనందకరమైన జీవితం గడపబోతారు. ఆర్థిక స్థితి తగినంత అదృష్టాన్ని సంపాదన లేకపోయినా ఇది చెప్పే డబ్బు తగ్గించుకొని ఈరోజు తక్కువ అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీ భుజాల నొప్పి కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. ప్రార్థన మరియు ధాన్యం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అందువల్ల